ఈ మధ్య చాలామంది పేషెంట్స్ ప్రధానమైన కంప్లైంట్స్ ఎక్కువ చూసేది ఏంటంటే ఈ భుజం నొప్పితో బాధపడే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాము. వాళ్ళు ఫస్ట్ చేసే కంప్లైంట్స్ ఏంటంటే షోల్డర్ పెయిన్స్, అంటే భుజాల నొప్పి ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు. అంతేకాకుండా వాళ్ళు ఈ మూమెంట్స్ లేదు అనే ఇంకొక సెకండ్ కంప్లైంట్స్ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు ఈ రొటీన్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో, అంటే తల దూకోవడం కానీ, షర్ట్స్ వేసుకోవడం కానీ, ఇటువంటివి సరిగా వేసుకోలేకపోతున్నాము, అంటే చెయ్యి పైకి లేపడానికి చాలా ఇబ్బందిగా ఉందని, ఇంకా చెయ్యి వెనకాల వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళలేదు అని ఇటువంటి కంప్లైంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాం అన్నట్టు. అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అయితే ఏదైతే ఉందో దానికి గల కారణము మోస్ట్ కామన్ ఇది ఏదైతే ఉందో అది షుగర్, డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ పేషెంట్స్లో జనరల్గా ఈ టైప్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. అంతేకాకుండా సెకండ్ మోస్ట్ కామన్ ఇది థైరాయిడ్ ప్రాబ్లం, అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేస్తుంటాం. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ ఏదైనా ఇంజరీస్, కింద పడడం కానీ లేక స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ, ఇటువంటి వాళ్ళలో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. కాకపోతే ఎక్కువ శాతం మనం చూసేది షుగర్ పేషెంట్స్లో అన్నట్టు. అంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో, అంటే ఎక్కువ కాలం షుగర్ ఉండి కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళలో ఏమవుతుందంటే ఈ భుజం అనేది మనకి 360 degrees మూమెంట్స్ ఉంటుంది అన్నట్టు. అంటే దాన్ని గ్లినోహిమరల్ జాయింట్స్ అంటుంటాము. ఈ జాయింట్ చుట్టూ చిన్న తొడుగు లాంటిది ఉంటుంది, దాన్ని క్యాప్సూల్స్ అంటుంటాం. ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడం మూలన ఈ షుగర్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో అవి వెళ్ళి అక్కడ జాయింట్ క్యాప్సూల్ చుట్టూ చేరడం మూలన వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ఆ క్యాప్సూల్స్ అనేది మెల్లమెల్లగా అది కుంచుకుపోవడం మూలన వాళ్ళకి ఈ నొప్పి అనేది స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా వాళ్ళకి ఈ మూమెంట్స్ అనేది స్లోగా తగ్గిపోతూ వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ క్యాప్సూల్ చిన్నగా అయ్యి మొత్తం మూమెంట్స్ ఫ్రీజ్ చేసే వస్తుంది, అందుకనే దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాం. సో ఈ ఫ్రోజన్ షోల్డర్స్కి జనరల్గా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కడికైనా వెళ్ళినా మొదటగా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అనేది కామన్గా అడ్వైజ్ చేస్తుంటారు. ఈ పెయిన్ కిల్లర్స్తో పాటు ఎస్పెషల్లీ వాళ్ళకి షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకోమని అడ్వైజ్ చేస్తుంటారు అన్నట్టు. చాలా వరకు మొదటి దశల్లో ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు వాళ్ళు కానీ సింపుల్ పెయిన్ కిల్లర్స్ కానీ ఒక షార్ట్ కోర్స్ కానీ తీసుకోగలిగితే చాలా వరకు వాళ్ళకి రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా తగ్గకుండా, అంటే మెల్లగా రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి జనరల్గా డాక్టర్స్ ఏం అడ్వైజ్ చేస్తారంటే పెయిన్ కిల్లర్స్తో పాటు ఫిజియోథెరపీకి అడ్వైజ్ చేస్తుంటారు. ఈ ఫిజియోథెరపీ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జనరల్గా ఇంత రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఆ ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు వాళ్ళకి సివియర్గా పెయిన్ అనేది ఏర్పడుతుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ పెయిన్కి ఏర్పడి దానికి భయపడి కూడా చాలామంది ఫిజియోథెరపీకి వెళ్ళరు. సో కాకపోతే ఇప్పుడు కొత్త రకమైన ట్రీట్మెంట్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఈ రకంగా ఫ్రోజన్ షోల్డర్స్తో బాధపడే వాళ్ళకి మనము ఈ మస్కులోస్కెలిటల్ స్కాన్ ద్వారా వాళ్ళకి ఈ ప్రాబ్లం, అంటే ఈ క్యాప్సూల్స్ థిక్నెస్ ఎంత ఉంది, ఎంతవరకు ఇది ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇవన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసి వీళ్ళకి హైడ్రో డైలటేషన్ అనే ఒక టెక్నిక్స్ ద్వారా, నూతన విధానం ద్వారా వాళ్ళకి జాయింట్లో మనం సింపుల్గా సెలైన్ అనేది పుష్ చేసి అండ్ దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్ ఒకటి ఇంజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ లోపల జాయింట్ క్యాప్సూల్స్ ఏదైతే కుంచిపోయిందో అది మొత్తం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీని మూలాన వాళ్ళకి ఏమవుతుందంటే 1-2 వారాల్లోనే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు నొప్పి తగ్గి దాంతోపాటు ఈ మూమెంట్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా నార్మల్ అయ్యేదానికి ఆస్కారము ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది జనరల్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది జనరల్గా మనం చూసేది ఎక్కువగా ఒక వయసు పైబడిన వాళ్ళల్లో, అది ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు జనరల్గా చూస్తుంటాము. సో ప్రధానమైన కారణము మీరు ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, థర్డ్ వన్ వచ్చి మనకి ఏదైనా ట్రామా రిలేటెడ్, అంటే ఇంజురీస్ ఏదైనా కింద పడడం కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్, అంటే స్పోర్ట్స్ ఆడినప్పుడు దెబ్బ తగలడం వల్ల కానీ ఇటువంటి ఫ్రోజన్ షోల్డర్స్ ఏర్పడుతుంది. ఫ్రోజన్ షోల్డర్ రావడానికి ప్రధాన కారణం అన్నట్టు.